కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటలు మన హృదయంలో భద్రపరుచుకున్నాం. సామెతలు 4:4 వచనములో చెప్పినటువంటి విధముగా దేవుని మాటలను మన హృదయంలో భద్రపరుచుకుంటే మనం బ్రతుకుదము అని మనం చాలాసార్లు చదువుకున్నాం. ఆయన నాకు బోధించు, నా మాటలను నాతో ఇట్లనను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకుని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొనని ఎడల నీవు బ్రతుకుదువు. నీవు అంటే మీరు, లేదంటే మనము బ్రతుకుతాం. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు మన హృదయంలో భద్రపరుచుకుంటే మనం ఏమవుతాం? బ్రతుకుతాం. లోకంలో ఉన్నటువంటి వాటి మనం ఆహారాలు తినొచ్చు, డాక్టర్ మందులు తినొచ్చు, ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులు మన ఆరోగ్యాలు కాపాడుకోవడానికి ఎన్నో సాధనాలు చేయొచ్చు, కానీ కాపాడబడం. కానీ దేవుని మాటలు మనము హృదయంలో భద్రపరుచుకొని ఆయన మాటలను మనము దాచుకుంటే మనము బ్రతుకుదము. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నా. ఇదిగో ప్రభా, నీ భక్తులు మా ప్రియులు నాయనా, మరి మా కుటుంబం అన్నీ కలిపి నేను స్తుతించుటకు చేరినటువంటి విధానమును బట్టి వందనాలు. వచ్చినటువంటి బిడ్డల కొరకు ప్రత్యేకముగా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. రాలేనటువంటి బిడ్డలను ప్రభా ఇంకొక సమయంలో మీ యొక్క సహాయంతో తోడుకొని వచ్చేటకు సహాయం చేయండి. ఇప్పుడు తండ్రి, మీ యొక్క ఆదరణకర్తతో మీరే మాట్లాడండి నాయన. మరి ఆశ్చర్యకరమైనటువంటి దేవుడితో నింపుదల అనుగ్రహించే మాటలను మా అందరిపై కూడా కృమ్మరించమని ప్రార్థిస్తున్నాం. లైవ్ లో చూస్తున్నటువంటి బిడ్డలు, కుటుంబాలను మీ యొక్క గుప్పెట్లో భద్రపరిచి వారిని కూడా కుటుంబాలను విస్తారముగా మీ వెలుగుతో నింపి ఆశీర్వదించి మీరే ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రధాన గాయకునికి, ఇక్కడ ప్రధాన గాయకునికి, భూలోకంలో మనకు గాయకులు ఎందరో ఉన్నారు. గాయకులు అంటే ఎవరు? పాటలు పాడినటువంటి వారు ఉండొచ్చు, ఇంకా రకరకాలైనటువంటి రచయితలు, చాలా మంది గాయకులు ఉండొచ్చు. కానీ అన్నిటికంట మహా అద్భుతమైనటువంటి వాడు ప్రధాన గాయకునికి. ఆయనలో ఉంది సమస్తము కూడా. దేవునిలో మనం అనుకుంటున్నాం, మనం పాడేస్తున్నాం, మనం చేసేస్తున్నాం అనుకుంటున్నాం. దేవునిలో కూడా మంచి స్వరాలు ఉన్నాయి. ఆ స్వరాలే మనకు వినిపిస్తూ ఉంటాయి. దేవుని దూతలు కూడా అక్కడ స్వరాలతో దేవుణ్ణి సంతోషపరుస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా వారి స్వరాలతో దేవుణ్ణి సంతోషపరచవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కనుకనే ఇక్కడ ప్రధాన గాయకునికి అని ఉన్నది. మరి దావీదు రాసినటువంటి కీర్తన, నా ప్రాణము దేవునిని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణ కర్త, ఎత్తైన నా కోట. ఎత్తైన నా కోట. వెరీ గుడ్, అందరూ చెప్పారు. ఎత్తైన నా కోట. కోట గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఆయనే మనకు ఎత్తైన కోట. నేను అంతగా కదిలింపబడను. ఆ ఎత్తైన కోట కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయి చూచెదరు. అతని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయుటకే వారు ఆలోచించెదరు. అబద్ధమాడుట వారికి సంతోషకరము. బాగా వినండి, బాగా వినండి. ఇటువంటి వారు ఉన్నామా లేదని తెలుసుకోండి. 4వ వచనం చూస్తే, అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదరు. ఎవరిని పడదోయటానికి? దేవుని యొక్క శక్తిని పడదోయటానికే చూస్తూ ఉంటారు. దేవుని యొక్క బిడ్డల శక్తిని పడదోయటానికే చూస్తుంటారు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించిన. ఇటువంటి వారు లేమా మనం? హృదయంలో వేరే మనసు ఉంటుంది, బయటికి మామూలుగా మంచి మాట్లాడుతూ ఉంటాం. తర్వాత నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది, ఆయనే నా ఆశ్రయ దుర్గము,
నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా ఎత్తైన కోట ఆయనే గనుక నేను కదిలింపబడను. 7వ వచనం, నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి మరి తన బిడ్డలకు ఆశ్రయం ఇచ్చినటువంటి దేవుడు. ఆ దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి వాడు, ఎంతో నమ్మకమైనటువంటి వాడు, ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే జకర్యాలో 9:12 వచనంలో మనం చూసినట్లయితే ఏమైనా ఉందంటే, బంధకములలో పడి ఉండి, బంధకములలో బాధలలో పడి ఉన్నటువంటి వారు దేవుని బిడ్డలు ఎంత బాధలు పడినా దేవుని కొరకు ఎలా ఉంటారండి? కనిపెట్టువారు, నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించారా? మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? కోట. మీ కోటను ప్రవేశించుడి చెప్తున్నాడు. ఇక్కడ బంధకములలో పడియుండు వారులారా అంటే బంధకములు పడియుండి కూడా నిరీక్షణ గలవారులారా. బంధకములు అంటే అనేక మంది దేవుని బిడ్డలు ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ కూడా ఎవరి కొరకండి కనిపెడతారు? దేవుని కొరకు. మీ కోటను మరలా ప్రవేశించుడి, మీ కోటను మరలా ప్రవేశించుడి. ఆ కోట ఏంటో మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు. మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. మీ కోటలో మీరు ప్రవేశించినట్లయితే ఎన్నింతలు ఆశ్రయము, ఆశీర్వాదము, రెండింతలు ఆశీర్వాదం. 16వ వచనం చూద్దాం. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు గనుక కాపరి తమ మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్ష రసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. ఎటువంటి వారండి? ఆ కోటలో ప్రవేశిస్తే. ఆ కోటలో ప్రవేశిస్తే ఇక్కడ చెప్పినటువంటి మాట, మీ కోటను మరలా ప్రవేశించుడి. దేవునికి స్తోత్రం. ఆ కోటలో ఏముందో తెలుసండి? శాంతి ఉంది, సంతోషం ఉంది, ఎంతో అద్భుతమైనటువంటి ఆనందం ఉంటుంది. ఆ కోట ఏమి కోట తెలుసండి? దేవుని కోట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కోట అంటే ఏంటో తెలుసండి? చెప్పగలరా? దేవుని కోట అంటే దేవుని ఆలయమే. దేవునికి స్తోత్రము కలుగును. దేవుని ఆలయములో ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని కోటలో ప్రవేశించినట్టు. దేవుని కోటలో ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని కాపుదలతో నింపబడతారు. దేవుని కోటలో ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రమలలో నుంచి విడిపింపబడతారు. దేవుని కోటలో ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారో తెలుసండి? కష్టములు వచ్చినప్పుడు కూడా ఓర్పుతో దేవుని కొరకు కనిపెడుతూ ఉంటారు. దేవుని కోటలో ప్రవేశించినటువంటి ప్రతి ఒక్క జీవితము కూడా ఆశీర్వాదమే, కానీ అది శపితం ఉండదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆశీర్వాదమే. యేసేపు ఎన్ని కష్టాలు పడ్డాడు, చివరికి ఆశీర్వదింపబడ్డా లేదా? ఆశీర్వదింపబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి మరి వచనాలను మనం చూడగలుగుతున్నాం. నెహెమ్యాలో చూస్తే తీయొద్దులండి, నీ చెప్పేతాను కదా, నీకు తెలుసు. నెహెమ్యా సూసన్ కోటలో ఉండేవాడు. ఎక్కడ? సూసన్ కోటలో. సూసన్ కోటలో ఉండేటప్పుడు యెరూషలేము ప్రాకారములు, యెరూషలేము అంతా కూడా చిత్రవద అయిపోయింది. ఆ చిత్రవద అయిపోయినటువంటి విధానమును బట్టి అక్కడ సూసన్ కోటలో రాజుగారి దగ్గర ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తుడు, అంటే ఆయనకు ద్రాక్ష రసము టైం టు టైం ఇస్తూ ఆయన తినే ప్రతి ఒక్క ఆహారము ఇతను ముందు తినాలా, తర్వాత అతనికి ఇవ్వాలి. ఎందుకంటే దానిలో ఏదైనా సరే విషం ఉండొచ్చు, లేకుంటే ఆ రుచి లేనటువంటిదే ఉండొచ్చు, ఇతను తినదు. అటువంటి మంచి మహా ఉద్యోగం.
ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడో తెలుసండి, ఆయన యెరూషలేము ఎప్పుడైతే దేవుని యొక్క ఆలయం పాడైందో ఆ కోటను విడిచిపెట్టేశాడు. ఏ కోట? సూసను కోటను విడిచిపెట్టి యెరూషలేము కోటకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. యెరూషలేము కోటలోకి వెళ్ళినటువంటి విధానమును బట్టి అక్కడ గొప్ప శ్రమపడి ఆలయ నిర్మాణము ఏర్పాటు చేశాడు. ప్రాకారాలన్నీ కట్టాడు. ప్రాకారాలన్నీ కట్టినప్పుడు అతని మీదకు ఎంతమందో కుట్రలు, సన్మల్లొట్టని ఇంకా రకరకాలైనటువంటి వారందరూ కూడా కుట్రలు పన్నారు. ఆ దేవుని యొక్క కుమారుడి మీద కుట్రలు పన్నారు. కుట్రలు పడినప్పటికీ కూడా ఆయన దేవునిపై భారం వేసుకొని ఆలయాన్ని పూర్తి చేసేసాడు. పూర్తి చేసిన తర్వాత ఇక్కడ కోట విడిచిపెట్టి వెళ్ళాడు, కానీ ఈ కోట కంటే విలువైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు నెహెమ్యా. దేవునికి స్తోత్రం. అక్కడ రాజులకు రాజు అయ్యాడు, పెద్ద నాయకుడయ్యాడు, పెద్ద మరి ప్రవీణ్యత కలిగినటువంటి కొన్ని వేల మందికి ఒక యజమానుడయ్యాడు. తన కోట అంటే ఆ లోకంలో ఉన్నటువంటి కోటను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని యొక్క సన్నిధానం అనే కోటలోకి వెళ్ళాడు కనుక అక్కడ ఆశీర్వాదము పొందుకున్నాడు. ప్రేమైనటువంటి కోటపల్లి గ్రామ కాపురస్తులైనటువంటి చిన్న బిడ్డలారా, యవన బిడ్డలారా, మరి ఉన్నటువంటి పెద్దలారా, మనము ఆపదల నుంచి తప్పింపబడాలంటే, మన పాపముల నుంచి తప్పింపబడాలంటే, మనకున్నటువంటి శోధనల నుంచి తప్పింపబడాలంటే, మనకున్నటువంటి బాధల నుంచి తప్పింపబడాలంటే, మనకున్నటువంటి రాబోయే ప్రమాదాల నుంచి కాపాడబడాలంటే ఏ కోటలో ప్రవేశించాలి? దేవుని యొక్క ఆలయమైన కోటలో ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం. మరి మాటలు ఇక్కడ మీకే తెలుస్తున్నాయి, కానీ చాలా మందికి తెలిసి కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది వారి పట్ల వారు తిరుగుతూ ఉన్నారు. వారి పట్ల వారి యొక్క మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క అపవిత్రాత్మ నడతలతో ఆ కార్యక్రమాల్లో వాళ్ళు వెలిగింపబడుతూ సంతోషం అనుకుని పరిగెడుతున్నారు. ఆ కోటలు విడిచిపెడుతున్నారు. పవిత్రమైనటువంటి కోటలను విడిచిపెట్టి అపవిత్రమైనటువంటి వాటి కొరకు పరిగెడుతున్నటువంటి వారి యొక్క జీవితాలు ఎలా ఉంటున్నాయో ప్రపంచంలో మనము చూస్తున్నాం. కొంతకాలమే యెజబెలు కొంతకాలమే ఆమె ఎంతో భయంకరమైనటువంటి వ్యభిచారం, దొంగతనం, అబద్ధాలు అన్నింటిలో కొంతకాలం చేసింది. కొంతకాలం చేసిన తర్వాత 9 అంతస్తులు మేడ మీద నుంచి కిందకే పడదోయబడింది. ఏ యవనస్తురాలకైనా ఈ జీవితం మాత్రం కరెక్టే. కొంతకాలం పరిగెట్టిన తర్వాత యెజబెలు ఏ విధముగా 9 అంతస్తుల మేడ మీద నుంచి కిందకి పడద్రోయబడిందో, గుర్రములతో తొక్కబడిందో, అటువంటి విధాన్ని శిక్షలను తప్పించుకుంటారు ఈ కోటలో ప్రవేశిస్తే. దేవునికి స్తోత్రం. కనుక దేవుని కోటలో ప్రవేశించటము, దేవుని సన్నిధానంలో ప్రవేశిస్తే ఎంతో శాంతి ఉంది, ఎంతో సంతోషం ఉంది. కనుకనే దావీదు మహారాజు చెప్తున్నాడు, కీర్తనలు 122:1వ మాటలో ఏం చెప్తున్నాడు? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవునికి స్తోత్రం. యెహోవా మందిరం అంటే యెహోవా మందిరము అనే కోట. ఆ కోటలోకి వెళ్తే సంతోషం ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఆ కోటలు ఇప్పుడు మనకున్నాయి. బొబ్బిలి కోట ఉంది, విజయనగరం కోట ఉంది, హైదరాబాద్ కోట ఉంది. హైదరాబాద్ కోట కూడా వెళ్ళాను నేను. అన్ని కోటల్లో వెళ్ళాను, కానీ మనకు అంత సంతోషం ఉండదు. పిరాణం పట్టుకుని ఉండేవాళ్ళు ఈ కోటలో ఉన్నటువంటి రాజులు. కోటల్లో అన్ని సుఖాలు ఉంటాయి, అన్ని భోగాలు ఉంటాయి, అన్నీ కూడా అనుభవిస్తారు. కానీ ఏ క్షణం వాళ్ళకి ప్రాణం పోతుందో తెలియదు. ఏ క్షణం ఎలాగుంటారో వాళ్ళకి తెలియదు. గనుక వాళ్ళు ప్రాణాలు బిగబట్టుకొని ఉంటారు. హైదరాబాద్లో నేను చూశాను, అక్కడ మరి పెద్ద కొండ మీద ఒక బిల్డింగ్ ఉంది. రాజుగారు అక్కడ ఉంటారట, రాజుగారు సైన్యం ఉంటారు. పెద్ద కొండ, ఆ కొండ మీద చాలా చక్కని బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ చూశాను వెళ్ళి కూడా. కిందని మరి ఆ బిల్డింగ్ కి కిందకి కూడా ఇక్కడ ఒక పెద్ద హాల్ ఉంది. ఈ హాల్కి ఒక 3 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ కోటలో 3 కిలోమీటర్ల దూరం ఉంది. దూరం ఉన్నటువంటి ఈ కోటలో కిందని చప్పట్లు కొడితే అక్కడ వినపడుతుంది. అంటే శత్రు సమూహం వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సైన్యము రెడీగా ఉండండి అని చప్పట్లు కొడతారంట. కొడితే అక్కడ మోరుగుతుంది. అక్కడ చప్పట్లు కొడితే ఇక్కడికి వస్తాయి. ఈ స్వరాలు కూడా నేను విన్నాను. అయినప్పటికీ కూడా వాళ్ళు సుఖం లేదు, ప్రజలు కూడా బ్రతకలే, ఎవరు కూడా బ్రతకలే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కోట, మందిరం అనే కోటలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ ఉంది. దేవునికి స్తోత్రం. రక్షణ ఉంది, పరలోకం ఉంది, మహా సుఖముతో కలిగినటువంటి ఉన్నాయి. ఇవన్నీ విడిచిపెట్టి కుర్రోలేటి, పెద్దోలేటి, ముసలోలేటి అందరూ కూడా రోడ్ల మీద తిరిగి లేనిపోయినటువంటి వ్యసనాలతో పాడైపోతున్నారు.
గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇక్కడ చూడండి సామెతలు, ఇప్పుడు సామెతలు 8:10 ఉన్నటువంటి మాట, అద్భుతమైనటువంటి మాటలు చదువుకొని త్వరగా ముగించుకున్నాం. వెండికి ఆశపడక నా సారము కలిగినటువంటి మాటలు అంగీకరించుడి, మేలిని బంగారము నాశింపక తెలివి నొందడి. లోకములో ఉన్నటువంటి వాటిని ఆశించకుండా తెలివి పొందుకోండి. తెలివి పొందుకొని దేవుని యొక్క ప్రేమను పొందుకోండి. అప్పుడు మనము కాపాడబడతాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు మాటలు శ్రద్ధగా వినండి, దయచేసి గమనించండి. ఎటువంటి మాటలు మీకు వినకుండా సాతాను చేసినప్పటికి కూడా వినండి, విని ఆశీర్వాదం పొందుకుని ఇంటికి వెళ్ళాలి అంతే. కానీ దేవుని యొక్క మాటలు వినటువంటి వారికి ఎటువంటి పరిస్థితుల్లో మేలు కలగకుండా ఉండదు. ఏమాత్రము తొట్టెళ్ళారు అనుకోండి, మేలు కలగకపోద్ది. గనుక ఒక దైవజనుడు చెప్తున్నాడు, దేవుని ఆలయమునకు కోటలో ప్రవేశించినటువంటి వ్యక్తులు తిన్న మార్గంలో పోవాలండి. అయ్యో, ఒకసారి గమనించండి, విశాఖపట్నం వెళ్ళిన మనిషికి పార్తీపురం వెళ్ళిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? విశాఖపట్నం అని బయలుదేరాడు, పార్తీపురం వెళ్ళిపోతే అదేమైనా ప్రజలకు అంగీకారమేనా? విశాఖపట్నంలో చాలా విలువైనటువంటి జీవితం ఉందని బయలుదేరినటువంటి వ్యక్తి పార్తీపురం వెళ్ళిపోయాడు అనుకోండి, లేదంటే పాలకొండ వెళ్ళిపోయాడు అనుకోండి, ఏం బాగుంటుందండి? ఆడికి మరి విశ్వాసంతో విశాఖపట్నం జీవితం ఉందని పరిగెట్టినటువంటి మనిషి ఇట్లాగా తొట్టెళితే అతని మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా? కీడే. యోనా నినివే పట్టణానికి వెళ్ళిరా బాబు అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? తర్షీషుకి వెళ్ళాడు. మేలు కలిగిందా, కీడు కలిగిందా? కీడే కలిగింది. కనుక ఎప్పుడు కూడా మనం దేవుని ఆలయంలోకి వచ్చినా, దేవుని దగ్గరికి వెళ్ళిన వంకర త్రోవలు మాత్రము పనికిరావు. ఏక దీక్ష కలిగినటువంటి దేవుని మహిమలో మనము జీవించడం ఎంతో శ్రేష్టం. కనుక ఇక్కడ మరి దేవుని యొక్క కోట అంటే దేవుని యొక్క సన్నిధానంలో ఏముందో ఇంకా చూడండి. కీర్తనలు 92:6 చూసినట్లయితే, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. బల సౌందర్యములు, బలము సౌందర్యం ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. అద్భుతమైనటువంటి ఘనత ప్రభావములు ఆయన సన్నిధానంలో ఉన్నాయి. ఆ కోటలో ఉన్నటువంటి అదృష్టమైనటువంటి చాలా విలువైనటువంటివి. కనుక ఇక్కడ 1వ దినవృత్తాంతాలు సేమ్ అదే మాట ఉంటుంది. 16:27లో ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నాయి, బలమును సంతోషమును ఆయన సన్నిధిలో ఉన్నాయి. సంతోషం కావాలంటే ఆయన కోటలో ప్రవేశించు, మేలు కావాలంటే ఆయన కోటలో ప్రవేశించు, నీ జీవితము చక్కపరుచుకోవాలంటే ఆయన కోటలో ప్రవేశించు. ఆ కోటే దేవుని యొక్క ఆలయం. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇక్కడ మరి 29వ వచనంలో ఉంటది. అదే 1వ దినవృత్తాంతాలు 20, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములను చేత పుట్టుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలబడుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ మాటలు నీకు అర్థమవును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు మనం వెళ్ళేటప్పుడు మనకి ఏమిటి అవసరమండి? పరిశుద్ధ అలంకారములు, పరిశుద్ధతతో కూడుకున్నటువంటి అలంకారములు. అలంకారములు అంటే బోధిస్తే చాలా సమయమైపోతుంది. అలంకారములు మన హృదయంలో ఉన్నటువంటి గుణములు ఘనమైనటువంటివిగా ఉండాలి. ఆ అలంకారాలతో ఆ పరిశుద్ధ స్థలము దగ్గరికి మనం చేరితే దేవుడు తప్పనిసరిగా మనకు కావలసినటువంటి అవసరతలను తీర్చగలిగినటువంటి వాడు. అదే విధముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, దేవుడు మంచిని చేయలేనటువంటి దేవుడు మాత్రము కానీ వ్యక్తిత్వం బట్టి మేలులను బహుగా చేసినటువంటి దేవుడే. బహుగా మేలులకు గొప్ప దేవుడు ఆయన. మేలులు చేస్తానని ఆయన చేయకుంటూ ఉండడండి, తప్పనిసరిగా చేస్తాడు. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ అలంకారముల ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అని ఆఖరి మాట ఉంటుంది. కొలస్సీలో చూసినట్లయితే 2:3లో బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. బుద్ధి జ్ఞానములు
సమస్తమైనటువంటి సంపదల కొరకు పరిగెత్తి అలిసిపోతూ ఉంటాం. ఈ రాత్రంతా ఆలోచిస్తారు సంపాదించి రేపు ఎవరిని మోసం చేద్దామా, రేపు ఆ సంపాదన గురించి ఏ విధముగా చేస్తే బాగుంటుంది, ఆ సంపాదన కొరకు నేను ఏ విధముగా డెవలప్ అవ్వగలను అని ఆలోచిస్తుంటారు. ఒక ప్రాణం పోయినా పర్వాలేదు, సంపాదన కావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఈ రోజుల్లో డాక్టర్స్ సంపాదన 24 గంటల సంపాదన. అందరూ అలాగ ఉండరులేండి. కొంతమంది త్యాగం చేస్తున్నారు, కొంతమంది డాక్టర్లు సంపాదన. చివరికి ఏం చేస్తున్నారో తెలుసండి, పిల్లలు పట్టుకొని కిడ్నీలు తీసి అమెరికాకి అమ్ముతున్నారు కొన్ని లక్షలకి. సంపాదన, ఎంతో సంపాదన చేసి వాళ్ళ కిడ్నీలు పోగొట్టుకొని వాళ్ళు చివరికి శ్మశానానికి చేరుకుంటున్నారు. భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి ఈ రోజుల్లో. సంపాదన కొరకు చిన్నపిల్లలందరినీ ఎత్తుకెళ్ళిపోతున్నారు, కాలేజీ ఇరిచేస్తున్నారు, రోడ్డు మీద పెట్టి అడుక్కునే పరిస్థితులు ఏర్పాటు చేసి వాళ్ళు తెచ్చినటువంటి డబ్బుల ద్వారా వీళ్ళు సంపాదించే కార్ల మీద తిరుగుతున్నారు. లోకంలో జరుగుతున్నటువంటి, లోకంలో నమ్ముకుంటే అలాగే ఉంటారు. కనుక ఏ దేవుడు ఎంత ఉత్తమమైనటువంటి వాడు. ప్రియులారా గమనించండి, సమస్తమైనటువంటి జనులారా మీ కోటలో మీరు ప్రవేశించండి అంటే మీకున్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం కలిగినటువంటి ఆలయంలో ప్రవేశించండి. మీకు అన్ని కూడా అనుగ్రహింపబడతాయి. ఘనత, ప్రభావంలో ఐశ్వర్యం, అంతస్తులు అన్నీ కూడా కనపడతాయి. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొలొమోను ఆత్మను అతను అప్పచెప్పాడు. పరిశుద్ధ అలంకారములతో ఆయన 1000 దహన బలులు అర్పించాడు. 1000 దహన బలులు అర్పించేటప్పుడు దేవుడు తట్టుకోలేక ఆయనకి స్వప్నములో ప్రత్యక్షమయ్యాడు. ఆ స్వప్నములో ప్రత్యక్షమై యవనస్తుడైనటువంటి సొలొమోనుకు కుమారుడని కేటు కావాలి కోరుగా అంటాడు. కోరిక అంటే అతను ఏమి ఆస్తులు కోరడు, అంతస్తులు కోరడు, ఒక ప్రాణమైన కోరడు. కానీ నాకు అయ్యా, నా తండ్రికి ఇంత జనాంగాన్ని ఇచ్చావు, నా తండ్రి ఒక రాజు, ఆ రాజు పదవిని నాకు ఇచ్చావు, చిన్నవాడు, ఇంత సమాజాన్ని నేను పరిపాలించాలంటే నాకు జ్ఞానం చాలదు, బుద్ధి లేదు, వివేకం లేదు, అవి నాకు ఇస్తే చాలు. దేవునికి స్తోత్రం. అవి నాకు ఇస్తే చాలు. ఎప్పుడు అలా అన్నాడో దేవుడు ఎంతో సంతోషిస్తాడు. కుమారుడా, ఇది వరకు నీలాంటి వారు పుట్టలేదు, ఇక పుట్టబోరు కూడా. చూసారా, ఇంకా పుట్టబోరు, నిన్ను పుట్టలేరు, కనుక నీకు అవి ఇస్తున్నాను, తీసుకో. ముందు దేనికి అతను బుద్ధి, జ్ఞానములు, మరి సమస్తమైనటువంటి తెలివిని అడిగాడు, కనుక తీసుకో. కానీ నువ్వు ఐశ్వర్యము, ఘనత, సమస్తమైనటువంటివి అడగలేదు, కనుక అవి కూడా నీకు ఇస్తున్నాను, తీసుకో. దేవునికి స్తోత్రం. విస్తారముగా ఘనత పొందు, విస్తారమైనటువంటి ఐశ్వర్యంతో నువ్వు ఇది. ప్రియులారా, ఈ రోజుల్లో దేవుని కొరకు ఎవరు ఆశపడినటువంటి వారు లేరు. రోడ్డు మీద తిరుగుతున్నారు సంపాదనలకి. ఈ కుర్రవాళ్ళు కొత్త ఫ్యాషన్లు నేర్చుకుంటున్నారు. ఒకటి తర్వాత ఒకటి పార్టీలు రోజు చేసుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఆలర చేసుకోవడం. ఇది ఒక సంపాదన, సంతోషమా? శరీరాలకు అనారోగ్యం తెచ్చుకోవడం, దేవుని దగ్గర కోపం తెప్పించుకోవటం, లేనిపోయినటువంటి బాధలకు, కష్టాలకు కారణాలు తెచ్చుకుంటున్నారు. దేవుని కోటలో ప్రవేశించు, నీకు అన్నీ ఉన్నాయి. ఆ తాగుల్లో నీకు సంతోషం లేదు, నీకు గుండె పీకేస్తుంది, నీ గుండె కొరికేస్తుంది, తర్వాత తెల్లి తగ్గుకొని మామూలు పాడైపోతావు. ఎంతమందిని మన కళ్ళారు చూస్తున్నాం. నేను ఎంతమందికో చెప్తున్నాను, అయినప్పుడు కూడా మాటలు వినుకుంటున్నాను. వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో పాపాలు చేస్తారు, ఎన్నో చేస్తారు. నా మారు కమాన్, ఎక్కడికి? దేవుని కోటలోకి రా. దేవుని కోటలోకి వస్తే దేవుడు నీకు రక్షణ చూపెడతాడు, నీ ప్రాణాన్ని కాపాడుతాడు, నీ ఆత్మను కాపాడుతాడు, నీకున్నటువంటి సమస్తాన్ని కూడా ఆరోగ్యంతో నింపుతాడు. కనుక ఈ రోజులు చూస్తే చాలా భయంకరమైనటువంటి రోజులు మన కళ్ళ ముందే కనబడుతున్నాయి. కనబడినటువంటి రోజుల్ని మనం ఏం చేస్తున్నామంటే వాటిని దూరపరుచుకుంటూ మన జీవితాలను ఏం చేస్తున్నాం? పాడు చేసుకుంటున్నాం. నమ్మకం లేదండి, దేవుని దగ్గర నమ్మకం లేదు. దేవుని దగ్గర నమ్మకం, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతమునున్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ గమనించారా? తన ప్రజల చుట్టూ దేవుని యొక్క కాపుదల తప్పనిసరిగా ఉంటుంది, తప్పనిసరిగా మేలును పొందుకుంటారు. ఈరోజు నొక్కి గట్టిగా హెచ్చరించి గద్దించి చెప్తున్నామంటే దేవుని వర్తమానాలలో చక్కనైనటువంటి వాగ్దానాలు దేవుడు మనల్ని ప్రేమించే ఈ మాటలు మనకు అనుగ్రహిస్తున్నాడు. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ సామెతల్లో మనం చూసాం 8:18 ఐశ్వర్యము, ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నాయి. ఐశ్వర్యం ఉంది, తెలివి ఉంది, ఘనత ఉంది, సమస్తము కూడా నా యొద్ద ఉన్నాయి. సొలొమోనుకి అదే విధముగా ఇచ్చాడు. కుమారుడా, తీసుకో,
ఐశ్వర్యం అన్ని తీసుకో. అందుకని నేను నొక్కి చెప్పాడు యేసు ప్రభు, ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము అని పరిగెట్టగలరా? బిడ్డలారా, పరిగెట్టకండి. మీరైతే దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు దొరుకుతాయి. కనుక సొలొమోను ఆ నీతిని, రాజ్యాన్ని ఎతిగాడు కనుక ఆయనకి ఐశ్వర్యం వచ్చింది, ఘనత వచ్చింది. సంపూర్ణమైనటువంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి రారాజులందరూ కూడా ఆయనని ప్రేమించి అద్భుతమైనటువంటి ధనాన్ని ఇచ్చారు. శాబాదేశపురాన్ని చేతికి కొని ఎంతో అద్భుతమైనటువంటి బంగారాలతో, విస్తారమైనటువంటి వెండితో, విస్తారమైనటువంటి గంధవర్గపు మాలలతో ఆయన సన్మానించింది. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కోటలో ఉంది సంతోషం, దేవుని కోటలో ఉంది ధనము. మీకు అప్పులు తీరాల, దేవుని కోటలో ఉంది, తీరుస్తారు. వాళ్ళని చేసి అది చేసి అవి పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి అవి పెట్టి కుదరదు. దేవుడిని కలిగి నువ్వు చేయి అయిపోయినా దేవుడు తప్పకుండా నీకు నెరవేరుస్తాడు. గనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెహెమ్యా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా విడిచిపెట్టి దేవుని కోటలో ప్రవేశించాడు. అంటే దేవుని యొక్క ఆలయాన్ని కట్టడానికి ప్రయత్నించాడు. కనుక ఆయన బహుగా ఎదుగుదల పొందుకుంటూ బహుగా ఆశీర్వాదం పొందుకున్నాడు, ఎంతో కీర్తి పొందుకున్నాడు. ప్రజలందరికీ కూడా రాజుల కంటే రాజుగా, ఒక న్యాయాధిపతిగా, దేవుని యొక్క భక్తుడిగా, ప్రవక్తగా గుర్తింపబడ్డాడు. ఈ రోజులో మన జీవితాలను కూడా దేవునికి సమర్పించుకుంటే దేవుడు తప్పనిసరిగా మనకు అద్భుతమైనటువంటి వాటిని మనకు ఇచ్చేస్తుంటాడు. కనుక ప్రియులారా, గమనించండి, ఇక్కడ మనము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము అని దావీదు చెప్తున్నాడు. కీర్తనలో 119:37 చెప్పినటువంటి మాట దావీదు ఏమంటున్నాడు తెలుసండి? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము అని చెప్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నెహెమ్యా పాడైన ప్రాకారాలు కట్టాడు. అదే విధముగా దేవుడు చితికిన బ్రతుకులను కట్టగలిగినటువంటి శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. మనము చితికిపోయినటువంటి మన బ్రతుకుల్లో, మన ఆలయాల్లో ఎప్పుడైతే మనము పరిశుద్ధంగా ఉంచుకుంటామో దేవుడు తప్పకుండా మన జీవితాలను కడతాడు. చాలా మంది స్త్రీలను చూస్తున్నాను, దేవుని పనికి రండి అంటే ఐరసిలేరు గారు తీసి పరిగెట్టి వస్తున్నారు. చాలా సంతోషం, చాలా సంతోషం. వారు మేలులు పొందుకుంటూ పోరు. ప్రియులారా, గమనించండి, ఒక దగ్గర మీరు పని చేశారంటే కనికరించి ఏదో ఒక మనకు మరి బహుమానం దొరుకుద్ది. అంతకంటే గొప్పగా బహుమానాలు ఇస్తాడు దేవుడు. దేవుడు ఇస్తాడు తప్పనిసరిగా. గనుక మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క కోటలో ప్రవేశించినట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క మరి బాధలన్నీ కూడా, మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చగలిగి, శోధకుడు అనేకమైనటువంటి ఇబ్బందులలో మనల్ని పెడతా ఉంటాడు. చివరి మాట చూద్దాం. మరి ఇక్కడ చూసినట్లయితే కీర్తనలు 122 మనం చూసాం. 122 వాటిలో చూస్తే, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించిదినని దైవభక్తుడైనటువంటి దావీదు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఆయన మరి చెప్తాడు, ఏం చెప్తాడంటే, ఈ ప్రజలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఆచరించినటువంటి వారే 119 కీర్తన 136లో ఉన్నారు. గనుక ఆ పరిశుద్ధ గ్రంథమును ఆచరింపకుండా ఉన్నారు గనుక నా కన్నీరు ఏరులైపోతుంది అన్నటువంటి దావీదు ఎంతో దుఃఖిస్తున్నాడు. అయ్యో, ప్రజలందరూ పాడైపోతున్నారు, ఎంతో ఇదైపోతున్నారు, వీళ్ళంతా కూడా నశించిపోవటానికి ఇష్టపడుతున్నారు కానీ బాగుపడడానికి ఇష్టపడలేదు అని ఆయన ఏడుపు పరిశుద్ధ గ్రంథంలో మాటలు వింటే చాలు వాళ్ళకి అద్భుతమైనటువంటి దేవుళ్ళు దొరుకుతాయని దావీదు గారు మరి అంటున్నారు. అన్నమే కాదు, ఏడుస్తున్నారు. ఆయన పడక కన్నీటిలో కొట్టుకెళ్ళిపోవాలి. ఎంతో అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయి. కీర్తనలో 6:6లో ఆ మాట చెప్తాడు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి కీర్తనాకారుడైనటువంటి భక్తుడైనటువంటి దావీదు ఏం చెప్తున్నాడు? నా మందిరమునకు, దేవుని మందిరానికి వెళ్తామనేటప్పుడు, ప్రజలందరూ వెళ్తామనేటప్పుడు నాకెంతో సంతోషముగా ఉందంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుకనే తను మరణకాలము సమీపించేటప్పుడు తన కుమారునికి లోకం ఒప్పచెప్పలేదు, ధనాన్ని ఒప్పచెప్పలేదు, వెండిని అప్పచెప్పలేదు, ఐశ్వర్యం ఒప్పచెప్పలేదు. కానీ దేన్ని అప్పచెప్పాడు? పరిశుద్ధ గ్రంథాన్ని. పరిశుద్ధ గ్రంథాన్ని అప్పచెప్పుతూ ఏం చేశాడంటే, ఈ గ్రంథము, మోషే నిర్మించినటువంటి గ్రంథములో
ఉన్నటువంటి మాటలు ఒక్కటైనను పొల్లైనను పోకుండా జాగ్రత్తగా చూసుకుంటే నీ జీవితంలో నీ పిల్లలు నీ సింహాసనం మీద ఉంటారు అని కొడుకు హెచ్చరించి ఆయన చనిపోతాడు. ఈ దావీదే గనుక ఎంతో సంతోషించాడు. ప్రజలందరూ మారితే ప్రజల కొరకు ఎంతో సంతోషించినటువంటి మహానీయుడైనటువంటి గొప్ప భక్తుడు దావీదు కుమారుడు అయినప్పటికీ కూడా సొలొమోను ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిని పొందుకున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోలేకపోయాడు, దీర్ఘాయువును పొందుకోలేకపోయాడు, నాశనం చేసుకున్నాడు. లోకమలాడు నువ్వెంత భక్తిగా ఉంటానంటే అంత భంగము మనకు ఎదురవుతూ ఉంటాడు. ఆ భంగాన్ని మనము ఎదిరించినట్లయితే ఆ భక్తి అనేది మనలో ప్రవేశిస్తుంది. దేవునికి స్తోత్రం. గనుక ప్రియమైనటువంటి కోంటపల్లి గ్రామ కాపురస్తులారా, ఆ కోటలో చేరినటువంటి ప్రతి కుమారుడు కుమార్తెకి కూడా అద్భుతమైనటువంటి ఆదరణ ఎంతో దేవుని యొక్క కాపుదల ఉంటుందని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదివరైనా మా కోంటపల్లి గ్రామస్తులందరూ కూడా నీ కోటలో ప్రవేశించి మేలును పొందుకున్నటకు ప్రతి ఒక్కరిని పరిగెత్తి నీ కోటను దర్శించుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అక్కడ ఆలకించినటువంటి బిడ్డలందరిపై కూడా నీ దేవుడితో నింపమని ప్రార్థిస్తున్నాం. లైవ్లో చూసినటువంటి బిడ్డలందరినీ కూడా నీ వెలుగులో ప్రకాశింపు చేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన నువ్వెంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు. నువ్వు ప్రేమిస్తూ ఆయన మమ్మల్ని బలపరుస్తూ గద్దిస్తూ చక్కనైనటువంటి మార్గములు కలిగినటువంటి నీ యొక్క వర్తమానాన్ని వినిపిస్తున్నావు. సారము కలిగినటువంటి మాటలతో మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభా. సారము కలిగినటువంటి మాటలను మా హృదయంలో భద్రపరుచుకుంటూ మా జీవిత కాలం అంతా నిన్ను స్తుతించుచు జీవించుటకు సహాయం చేయమని వచ్చినటువంటి బిడ్డలందరినీ జీవిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.